యానల్ ఫిషర్. యానల్ ఫిషర్ అనేది యానల్ రీజియన్‌లో ఒక సింపుల్ క్రాక్ అనమాట. సమ్‌టైమ్స్ అది డీపర్‌గా గూడా వెళ్ళొచ్చు. ఈ యానల్ ఫిషర్స్ అనేవి 2 టైప్స్ ఆఫ్ కండిషన్స్ ఉంటాయి. వన్ ఈజ్ అక్యూట్ కండిషన్, వన్ ఈజ్ క్రానిక్ కండిషన్. అక్యూట్ అంటే ఒక 2-3 డేస్ నుంచి మనం ఈ క్రాక్ అవ్వడం వల్ల సఫర్ అవ్వడం. క్రానిక్ అంటే ఆల్మోస్ట్ మనకి 1-2 ఇయర్స్ నుంచి ఫ్రీక్వెంట్‌గా ఆన్ అండ్ ఆఫ్‌గా రావడం అనమాట. సో, ఈ యానల్ ఫిషర్స్ చాలామంది పైల్సా అని అనుకుంటూ ఉంటారు. బట్ యానల్ ఫిషర్ ఈజ్ డిఫరెంట్, పైల్స్ ఈజ్ డిఫరెంట్. దీనికి మెయిన్ డిఫరెన్స్ ఏంటి అంటే యానల్ ఫిషర్‌లో మనకి తక్కువ బ్లీడింగ్ అయ్యి సివియర్ పెయిన్ ఉంటుందన్నమాట. కానీ పైల్స్‌లో ఏమవుతుందంటే సివియర్‌గా బ్లీడింగ్ ఉండి పెయిన్ అనేది కొంచెం బేరబుల్‌గానే ఉంటుంది. సో, దిస్ ఈజ్ ద మేజర్ డిఫరెన్స్ బిట్వీన్ యానల్ ఫిషర్స్ అండ్ పైల్స్. సో, ఈ యానల్ ఫిషర్స్ రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే క్రానిక్ కాన్‌స్టిపేషన్. ఈ కాన్‌స్టిపేషన్ కొంతమందికి చైల్డ్‌హుడ్ నుంచి కాన్‌స్టిపేషన్ ఇష్యూస్ ఉంటాయి. సో, అట్లాంటి వాళ్ళకి అసలు ఫిషర్ చాలా ఇయర్స్ తర్వాత డెవలప్ అవుతుంది. సో, కాన్‌స్టిపేషన్ ఈజ్ వన్ ఇష్యూ. అండ్ కొంతమంది ఫీమేల్స్‌లో ఏంటంటే డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ బికాస్ బవెల్ మూవ్‌మెంట్ అంత క్లియర్‌గా ఉండదు కాబట్టి వాళ్ళకి కాన్‌స్టిపేషన్ వచ్చి దే విల్ గెట్ ఫిషర్ అనమాట. సో, ఆఫ్టర్ డెలివరీస్ కూడా వస్తూ ఉంటుంది. అండ్ దెన్ కమింగ్ టు ఓల్డ్ ఏజ్ పీపుల్‌లో కూడా వస్తుంది. అండ్ చాలామంది వర్కింగ్ వాళ్ళకి లైక్ దే హ్యావ్ సెడెంటరీ లైఫ్ స్టైల్, కూర్చొని వర్క్ చేసే వాళ్ళకి ఖచ్చితంగా మనకి ఫిషర్ డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో, మెయిన్ రీజన్స్ అయితే కాన్‌స్టిపేషన్. ఈ కాన్‌స్టిపేషన్‌ని మనం తగ్గించుకోవాలి అంటే ఫైబర్ ఇంటేక్ బాగుండాలి. అండ్ దెన్ వాటర్ ఇంటేక్ మంచిగా తీసుకోవాలి. ఈ 2 మనం మెయింటైన్ చేసుకోగలిగితే ఈ క్రానిక్ కాన్‌స్టిపేషన్ నుంచి బయటికొచ్చి ఆ యానల్ ఫిషర్స్‌ని తగ్గించుకోవచ్చు. అండ్ దెన్ కమింగ్ టు సిమ్టమ్స్, ద వన్ మేజర్ సిమ్టమ్ ఈజ్ లైక్ మేడం మోషన్ పాస్ చేసిన తర్వాత ఒక 20-30 మినిట్స్ మాత్రం సివియర్‌గా పెయిన్ వస్తుంది. విచ్ ఈస్ అన్‌బేరబుల్. అసలు కూర్చొనివ్వదు అని చెప్తారు. సో, దిస్ ఈజ్ ద మెయిన్ సిమ్టమ్ అనమాట. అండ్ కొంతమందికి ఏంటంటే ఓన్లీ 20-30 మినిట్స్ కాకుండా డే మొత్తము పెయిన్ విత్ డిస్కంఫర్ట్ ఉంటుంది. సో, ఎప్పుడైతే మనము ఫిషర్ అని డయాగ్నోస్ చేస్తున్నామో అప్పుడు మనం ఈ పెయిన్ అనే సిమ్టమ్‌ని కన్సిడర్ చేసి మనం దాన్ని ఫిషర్ అని కూడా అనుకోవచ్చు. అండ్ ఇందులో అక్యూట్ కూడా ఉంటుంది, క్రానిక్ కూడా ఉంటుంది కాబట్టి అక్యూట్ ఫిషర్‌లో మాత్రం సివియర్ పెయిన్ ఉంటుందన్నమాట. సో, దీంతో పాటు కొన్నిసార్లు మనకు స్లైట్‌గా బ్లీడింగ్ అవ్వడం కూడా చూస్తాము. అండ్ కొంతమందికి బర్నింగ్ సెన్సేషన్ డే లాంగ్ ఉండడము, అండ్ కొంతమందికి సమ్‌టైమ్స్ ఇచ్చింగ్ కూడా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో, మేజర్ థింగ్స్ ఏంటంటే బర్నింగ్ సెన్సేషన్ విత్ లిటిల్ బ్లీడింగ్ అండ్ సివియర్ పెయిన్ అనమాట. అండ్ కమింగ్ టు ట్రీట్మెంట్ పార్ట్ అండి, కన్వెన్షనల్ ట్రీట్మెంట్లో ఎలా ఉంటుందంటే ఇది ఒక లోకల్ ఇష్యూ లాగా ట్రీట్ చేస్తారు. సో, ఎక్స్టర్నల్గా మనకి ఆయింట్మెంట్స్ ఇవ్వడము, పెయిన్ రిలీఫ్ అవ్వడానికి నమ్మింగ్ క్రీమ్స్ ఇవ్వడము ఇలాంటివి చేస్తుంటారు. బట్ ఇదంతా ఏంటంటే మనకు ఓన్లీ టెంపరరీగానే రిలీఫ్ వస్తుంది. లాంగ్ రన్లో దీంతో మనకి రిలీఫ్ రాదు. ఆ చిన్న చిన్న క్రాక్ ఏదైతే ఉందో అది ఇంకా డీప్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. అండ్ హైజీన్ కూడా మెయింటైన్ చేస్తూ ఉంటారు, డైట్ కూడా చేంజెస్ చేస్తారు. బట్ దాంతోపాటు మనకి ఇంటర్నల్గా ఉండేవి కూడా మొత్తం ట్రీట్ అవ్వాలన్నమాట. సో, వెరాస్ కమింగ్ టు హోమియోపతి ట్రీట్మెంట్తో మనం ఇది ఓన్లీ లోకల్గానే ట్రీట్ చేయకుండా ఇంటర్నల్గా ఉండే ప్రాబ్లమ్స్తో అసోసియేట్ అయ్యి మెడిసిన్ ఇవ్వడం జరుగుతుంది. ఫస్ట్ థింగ్ ఈజ్ మనకి ఇదంతా ఇంప్రాపర్ బవెల్ మూవ్‌మెంట్ ఉండడం వల్ల వస్తుంది. సో, ఇంప్రాపర్ బవెల్ మూవ్‌మెంట్ ఉంటే మనకి కాన్‌స్టిపేషన్ ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. కాన్‌స్టిపేషన్ ఎక్కువైతే హార్డ్ స్టూల్స్ వస్తాయి. దానివల్ల మళ్ళీ మనకి యానల్ రీజియన్ దగ్గర టియర్ ఫామ్ అవుతుంది. సో, ఇదంతా ఒక లూప్లో ఉంటుంది కాబట్టి ఆ లూప్ని బ్రేక్ చేయడానికి ఇనిషియల్గా మనం బవెల్ మూవ్‌మెంట్ని కరెక్షన్ చేయాలి. సో, బవెల్ మూవ్‌మెంట్ని కరెక్షన్ చేస్తే మనకి కాన్‌స్టిపేషన్ ఇష్యూస్ అనేవి రావు. దెన్ కమింగ్ టు బర్నింగ్ సెన్సేషన్. ఈ బర్నింగ్ సెన్సేషన్, పెయిన్ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అవి మెడికేషన్ త్రూ మనం తగ్గించుకోవచ్చు. అండ్ దెన్ కమింగ్ టు హీలింగ్ పవర్. జనరల్గా మన బాడీ మీద ఎప్పుడైనా క్రాక్ పడితే మనం అది తొందరగా హీల్ అవ్వడానికి మెడికేషన్స్ తీసుకుంటాము. సో, సేమ్ లైక్ దట్ వెన్ ఎవర్ వీ హ్యావ్ ఏ స్మాల్ కట్ ఇన్ యానల్ రీజియన్ అలానే మనం హీల్ చేయాలి. సో, హీల్ చేయడానికి మనం ఇంటర్నల్గా మెడిసిన్స్ ఖచ్చితంగా వాడాలి. అండ్ దీంతో పాటు ఇవన్నీ చేస్తూ మెడికేషన్స్ తీసుకుంటూ లైఫ్ స్టైల్ చేంజెస్ చేయాలి. అండ్ మనము ఫిజికల్గా యాక్టివ్గా ఉండాలి. సో దట్ మన బవెల్ మూవ్‌మెంట్స్ అనేవి కరెక్ట్గా ఉండడానికి. ఇలా చేస్తే మనకి కంప్లీట్గా తగ్గి మళ్ళీ రాకుండా కూడా ఉంటుంది. సో, హోమియోపతి ట్రీట్మెంట్ ఎప్పుడైనా సరే ఇంటర్నల్గా ఉండే అన్ని కాజెస్ని కన్సిడర్ చేసి మనకు మళ్ళీ రాకుండా మెడికేషన్స్ ఇస్తాము. సో, ఇట్ విల్ ట్రీట్ పర్మనెంట్లీ అని.